హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థుల్లో ప్రస్తుతం కదులుతున్నటువంటి ప్రశ్న, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడనుందా? అక్టోబర్ 21-27 మధ్యలో షెడ్యూల్ అయినటువంటి మెయిన్స్ పరీక్ష వాయిదా దిశగా ప్రయాణిస్తుందా? ఈ సందేహము లేదా ప్రశ్న తలెత్తడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది గ్రూప్ 1 పరీక్ష పైన, గ్రూప్ 1 నిర్వహణ పైన కేసులు నమోదు కావడము. పలు రకాల కేసులు అనేటివి ప్రస్తుతము వాదనలు ప్రతివాదనలు జరుగుతున్నవి, చర్చల్లో ఉన్నవి. కాబట్టి వీటి యొక్క ఫలితం ఎలా రాబోతుంది, మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా, ఒకవేళ జరిగినా కూడా తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అవుతుందా, ఇలా అనేక రకాల ప్రశ్నలు సందేహాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నన్ను గత కొన్ని రోజులుగా, ముఖ్యంగా నిన్నటి నుంచి అనేక మంది అభ్యర్థులు దీనిపైన ఏం జరగబోతుంది, మీకున్నటువంటి సమాచారము, మీకున్నటువంటి అనుభవము, మీకున్నటువంటి అవగాహన, మీకున్నటువంటి అంచనాలను మాకు చెప్పండి. దాని ద్వారా మేము ప్రిపరేషన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఫర్దర్ ప్లాన్స్ అనేవి మేము చేంజ్ చేసుకోవడం కానీ లేదంటే కంటిన్యూ చేయడం కానీ చేస్తాము అని చెప్పేసి అడుగుతున్నారు. అందులో భాగంగానే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ వీడియో సారాంశం అనేది మీకు అర్థం కావాలంటే వీడియోని పూర్తిగా చూడండి. వీడియో లెంత్ కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొంత స్పీడ్గా పెట్టుకొనైనా చూడండి, కానీ ఎక్కడ స్కిప్ చేయొద్దు. కేవలము థంబ్నెయిల్ చూసిగాను లేదంటే టైటిల్ను చూసిగాను, వీడియోలో మధ్యలో అక్కడక్కడ 1-2 మినిట్స్ చూసిగాను మీరు డిసైడ్ చేయొద్దు. నేను ఏం చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా, ఎలా ప్రొసీడ్ అవ్వమంటున్నా, ఇదంతా మీకు అర్థం కావాలనుకుంటే పూర్తిగా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియో అనేది, నేను మాట్లాడే మాటలు అనేటివి, నేను చెప్పే అంశాలు అనేటివి ఏ వ్యక్తికి కానీ లేదంటే ఏ సమూహానికి కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ సంస్థలకు కానీ ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. అదే సమయంలో ఎవరికి అనుకూలం కూడా కావు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, నాకున్నటువంటి అనుభవం దృష్ట్యా అభ్యర్థులు ఎవరైతే నన్ను కోరుతున్నారో, అంటే మాట్లాడమన్నారో, వాళ్ళ కోసం చేస్తున్నటువంటి వీడియో. కాబట్టి మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, లేదంటే వీడియో నచ్చకపోతే లైక్ తీసుకోండి. అంతేకాని ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు. ఓకే, ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. అయితే ఒక చిన్న అనౌన్స్మెంటు, నేను గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి, అదేవిధంగా ఇతర అనేక రకాల కోర్సులకు సంబంధించి మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో ఆగస్టు 15కి, అంటే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చిన ఆఫర్స్ అనేటివి ఒక 2 డేస్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈరోజు రేపు అంటే 30th అండ్ 31st ఆగస్టున ఉంటాయి. ఈ 2 రోజులు మీరు ఎవరైనా 90% వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు లాగిన్ అయ్యి మీకు నచ్చిన కోర్సెస్ 90% డిస్కౌంట్తో మీరు తీసుకోవచ్చు. తర్వాత సెప్టెంబర్ 1 నుంచి ఈ ఆఫర్స్ అయితే ఉండవు. ఓకే, ఇది కేవలం సమాచారం మాత్రమే. యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక మనం అసలైన టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా పడనుందా? ఇది అతి ముఖ్యమైన, అదేవిధంగా అత్యంత చర్చాంశనీయమైనటువంటి అంశము, చర్చల్లో ఉన్నటువంటి ఒక ప్రశ్న. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్ 21-27 2024లో జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వము షెడ్యూల్ ఆల్రెడీ ఇచ్చేసింది. అనేక మంది అభ్యర్థులు ప్రిపరేషన్లో సీరియస్గా ఉన్నారు. అయితే ఇంకొక 50 రోజుల పైన, 50+ డేస్, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 51 డేస్ మాత్రమే ఉంది. ఈ రోజును పక్కన పెడితే రేపటి నుంచి 51 రోజులు ఉంది. 52వ రోజు నుంచి పరీక్షలు జరగబోతున్నాయి. ఇది ప్రస్తుతానికి అఫీషియల్గా ఉన్నటువంటి సమాచారం, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినటువంటి సమాచారం కాబట్టి అఫీషియల్ డేటా. ఇక మిగతాదంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూద్దాము. అయితే కేసెస్ అనేక రకాల కేసులు, దాదాపుగా 1/2 డజన్ కేసులు, అంటే 5 నుంచి 6 కేసులు అయితే నమోదైనాయి. దేనిపైన? ఈ గ్రూప్ 1 పరీక్ష పైన. సో అవి ఏంటి, వాటి యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్ ఏంటి, ఒకసారి అంచనా ప్రకారం, అంటే నాకున్నటువంటి అంచనా ప్రకారం మీకు చెప్తా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి కీ మిస్టేక్స్ అంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో ఇచ్చినటువంటి ప్రాథమిక కీ కావచ్చు, తర్వాత వాటిపైన అబ్జెక్షన్స్ తీసుకున్న తర్వాత ఫైనల్ కీ కావచ్చు, అవన్నీ జరిగిన తర్వాత ఫైనల్ కీలో మనకు కేవలం 2 ప్రశ్నలు మాత్రమే డిలీట్ చేయడము, ఒక ప్రశ్నకు ఆన్సర్ చేంజ్ చేయడము జరిగింది. అయితే అబ్జెక్షన్ చేసిన ప్రశ్నలు మాత్రము 15 పైగా ఉన్నట్లుగా సమాచారం ఉంది నాకు. సో ఈ 14-15 ప్రశ్నలపైన అబ్జెక్షన్స్ చేస్తే కేవలం 2 మాత్రమే తొలగించడము, 1 మాత్రమే మార్చడం అయితే జరిగింది. మిగతా వాటిని కరెక్ట్ ఆన్సర్స్ కానీ పరిగణిస్తూ ఫలితాలను వెల్లడించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కీలో మిస్టేక్స్ ఉన్నాయి, ఇంకా మిస్టేక్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి సోర్సెస్ కూడా ఉన్నాయి మా దగ్గర. అవి కూడా గవర్నమెంట్ సోర్సెస్ అయినటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలు కావచ్చు, ప్రభుత్వ రిపోర్టులు కావచ్చు. సో ఇలాంటివన్నీ మేము జత చేసినా కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాటిని పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పేసి దీనిపైన ఒక కేసు అయితే నమోదైంది. సో దాదాపుగా 13 లేదా 14, కరెక్ట్గా నాకు తెలియదు. సో 13 or 14 క్వశ్చన్స్ పైన అబ్జెక్షన్స్ చేసినట్లుగా, అంటే
కోర్టులో సవాలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ కేసు అయితే ఒకటి ఉంది. అయితే ఈ కేసు అనేది నిలబడుతుందా అంటే నాకున్నటువంటి అవగాహన అంటే ఆ ప్రశ్నలను వాటిని చూసిన తర్వాత ఈ 13, 14 ప్రశ్నలలో 5 లేదా 6 ప్రశ్నలు అయితే కొంత స్ట్రాంగ్గా ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. అంటే 5 లేదా 6 క్వశ్చన్స్ 5 or 6 క్వశ్చన్స్ అయితే నిజంగానే కొంత అంటే ఎటు తేల్చలేనటువంటి పరిస్థితి, అంటే వాటిని డిలీట్ చేయడమే బెటర్ ఏమో అన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఇచ్చినటువంటి కీ కావచ్చు, దానికి సంబంధించినటువంటి సోర్సెస్ కావచ్చు, ఆ అంశం కావచ్చు, కొంత కొంత గందరగోళమైనటువంటిగా అంటే ఏది తేల్చలేనటువంటిదిగా నాకు అనిపిస్తుంది. సో ఇందులో మొత్తం 13, 14లో 5, 6 క్వశ్చన్స్ అయితే నాకు కూడా అబ్జెక్షన్గా అనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు మళ్ళీ కొంతమంది ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి. ఎందుకంటే ఏది జరిగినా, ఏమి మాట్లాడినా, ఏం చేసినా 2 వర్గాలు ఏర్పడతాయి. అందులో కొంతమంది ఏమనొచ్చు అంటే సో ఈ 13, 14 క్వశ్చన్స్ మీద అబ్జెక్షన్స్ చేసినటువంటి వాళ్ళు పిటిషనర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో 5, 6 క్వశ్చన్సే కాదు, మొత్తం ఆ 13, 14 క్వశ్చన్స్ అన్నీ కూడా కరెక్ట్గా లేవు, వాటిలో డౌట్స్ ఉన్నాయి, అంటే వాటికి సంబంధించిన కీ తప్పు ఉంది అని చెప్పేసి ఒక వర్గం వాదించవచ్చు. ఇంకొక వర్గం ఏమనొచ్చు, ఆ 5, 6 క్వశ్చన్స్ మీరు ఏమంటున్నారు అవి కూడా అంటే ఆ 13, 14 క్వశ్చన్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, కీ కరెక్టే ఉంది, 5, 6 క్వశ్చన్స్ కూడా ఏం కాదు, సో కీ తప్పేం లేదు అని చెప్పేసి ఇంకొంతమంది అనొచ్చు. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని వ్యతిరేకించడం అంటే ఏ వర్గాన్ని వ్యతిరేకించడం నా ఉద్దేశం కాదు, కానీ నా అభిప్రాయం చెప్తున్నా. అంటే నా యొక్క అవగాహన ప్రకారము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ 13, 14 క్వశ్చన్స్లో 5, 6 క్వశ్చన్స్ అయితే నాకు అబ్జెక్షన్గా అనిపించినాయి. నాకు కూడా అవి ఏంటి అనేది నేను చెప్పను, ఎందుకంటే సో దీన్ని ఇంకా పెద్దగా చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ 5, 6 క్వశ్చన్స్ మీద నాకైతే డౌట్ ఉంది. సో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇది ఒక అతి ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. సో కీ మిస్టేక్స్, కీ అంటే మనకి ఇచ్చినటువంటి ఆన్సర్స్లో 5, 6 క్వశ్చన్స్ అయితే ఏదన్నా అంటే మార్పులు చేర్పులు జరగడము లేదంటే డిలీట్ కావడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవుతవి అని చెప్పేసి నేను క్లారిఫై చేయట్లేదు, అవుతవి అని చెప్పేసి నేను సర్టిఫై చేయట్లేదు, జస్ట్ నా అనుభవం ప్రకారము అవుతాయేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఒక అవగాహన, ఒక అంచనా మాత్రమే. నెక్స్ట్ ఇక జీవో 29 వర్సెస్ 55 అనే ఒక ఇష్యూ ఉంది. దీనిపైన ఒక కేసు నమోదైంది. అంటే జీవో 29 గతంలో జీవో 55 ఉన్నది, తర్వాత జీవో 29 తీసుకొచ్చిండ్రు. దీని ప్రకారం మెయిన్స్కి క్వాలిఫై చేసిండ్రు. ఈ 1:50కి సంబంధించి ఒక పెద్ద ఇష్యూ. అయితే దీనిపైన మరి జీవో 29 కరెక్టా, జీవో 55 కరెక్టా అని చెప్పేసి ఒక ఇష్యూ నడుస్తుంది. అదే కోర్టులో కేసు రూపంలో కూడా ఉంది. అయితే జీవో 55 కరెక్ట్ అన్నట్లుగా కొన్ని రకాల ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని కేసులు జీవో 55కి సపోర్ట్గా ఉన్నాయి. జీవో 29కి సపోర్ట్గా కూడా కొన్ని రాష్ట్రాల్లో వచ్చినటువంటి జడ్జిమెంట్స్ సపోర్ట్గా ఉన్నాయి. సో దీనిపైన నేనేం మాట్లాడను, ఎందుకంటే ఇది వచ్చేసి ఏదైనా డిసిజన్ రావచ్చు. అంటే జీవో 55కి అనుకూలంగా రావచ్చు, జీవో 29కి అనుకూలంగా రావచ్చు, ఏదైనా రావచ్చు. సో న్యాయస్థానమే దీనిపైన నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే వాదోపవాదనలు జరిగిన తర్వాత ఏది కరెక్ట్ అనిపిస్తే దానికి సంబంధించి జడ్జి ఇచ్చేటువంటి డిసిజన్ ఉంటుంది. కాబట్టి ఇదైతే కోర్టులో ఒక కేసు అయితే ఉంది. సో జీవో 29 వర్సెస్ జీవో 55. నెక్స్ట్ వచ్చేసి రీనోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక కేసు ఉంది. అంటే మనకు గతంలో అంటే రెండవసారి గ్రూప్ 1 జరిగినప్పుడు, ప్రిలిమ్స్ జరిగినప్పుడు మొదటిసారేమో పేపర్ లీకేజ్ కారణంగా రద్దయిపోయింది. రెండోసారేమో పరీక్ష నిర్వహణలో వచ్చినటువంటి కొన్ని సందేహాలు అంటే నిర్వహణ లోపాల వల్ల పరీక్ష రద్దయింది. రెండోసారి రద్దయినప్పుడు జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే అంటే కోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ఏంటంటే పరీక్షని మళ్ళీ నిర్వహించండి అని చెప్పేసి అన్నారు. పరీక్షని మళ్ళీ నిర్వహించండి అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇస్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తం రద్దు చేసేసి దానికి ఒక 60 పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేసి అంతా మొత్తం కూడా ఫ్రెష్గా స్టార్ట్ చేసింది. కొత్తగా అప్లికేషన్స్ ఇన్వైట్ చేసింది. సో దీనివల్ల కూడా కొన్ని రకాల సమస్యలు తలెత్తినాయి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళినరు. అంటే ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే 503 వర్సెస్ 563 అనుకోవచ్చు. అంటే కేసులో ఈ విధంగా లేదు, కేసులో ఈ విధంగా లేదు, కానీ మీకు అర్థం అవ్వడం కోసం నేను 503 వర్సెస్ 563 అని చెప్పేసి నేను అంటున్నా అండర్స్టాండింగ్ కోసం. అంటే ఏంటి, పాత నోటిఫికేషన్లో 503 వేకెన్సీసు, కొత్త నోటిఫికేషన్లో 563 వేకెన్సీసు. ఇప్పుడు ఏమైందంటే మొత్తం రద్దు చేసి కంప్లీట్గా నోటిఫికేషన్ని రద్దు చేసి 60 పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల అనేక మంది అంటే 1,00,000కు పైగా కొత్త అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. సో అందులో నుంచి 3-4 వేల మంది మెయిన్స్ కూడా క్వాలిఫై అయినరు అనేది ఒకటి ఉంది. ఇందులో ముఖ్యంగా వాళ్ళకి అర్హత ఎలా వస్తుంది, యాక్చువల్గా 503 వేకెన్సీ ఉన్నప్పుడు అంటే 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ టైం కల్లా కొంతమంది అభ్యర్థులకు అంటే డిగ్రీ అనేది అంటే మినిమం క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ లేదు. కానీ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేసి కొత్తది ఇవ్వడం వల్ల 2014లో నోటిఫికేషన్ 2014లో నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఈ మధ్యలో చాలామందికి అర్హత వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2023లో
ఏప్రిల్ మే లేదంటే జూన్ జూలై ఆ టైంలో డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు కూడా మొత్తం 563 పోస్టులకు అర్హత సాధించారు. అంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఎక్కువ మంది ఇందులోకి అర్హత పొందినారు. ఇది ఏ విధంగా కరెక్ట్ అని చెప్పేసి కొంత ఇది కూడా కేసు నడుస్తుంది. సో ఇది వచ్చేసి ఒకటి. సో దీనిపైన అంటే ఇది రీనోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఇది ఏం జరుగుతుంది, ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ వస్తుంది అనే దానిపైన క్లారిటీ లేదు. నెక్స్ట్ వచ్చేసి అదర్ కేసెస్, ఇతర కొన్ని కేసులు కూడా ఉన్నాయి. అంటే 2-3 రకాల ఇష్యూస్ పైన. సో ఇవన్నీ కలిపి మొత్తం మనకు 5-6 నాకు ఎగ్జాక్ట్ తెలియదు, బట్ 5-6 కేసెస్ ఉన్నట్లుగా మాత్రం సమాచారం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుందంటే ప్రస్తుతము ఇప్పటివరకు నమోదైనటువంటి ఇప్పటివరకు వాదనలు జరిగినటువంటి అన్ని కేసులు కూడా ఆల్ కేసెస్ సోఫార్ ఇప్పటి వరకు వాదనలు జరిగినటువంటి అన్ని కేసులు గ్రూప్ 1కి సంబంధించిన అన్ని కేసులు కూడా ఒకే రోజు, అంటే ఇవన్నీ కూడా దాదాపుగా సిమిలర్ ఇష్యూస్ ఉన్నాయి, అన్నీ కూడా గ్రూప్ 1కి సంబంధించి ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని ఒకే రోజు వింటాము, ఒకే రోజు దీనిపైన డిస్కస్ చేద్దాం అన్నట్లుగా 27 సెప్టెంబర్ 27th సెప్టెంబర్ 2024 2024 సెప్టెంబర్ 27 తారీఖుకి వాయిదా వేయడం అయితే జరిగింది కోర్టు. అంటే ఇప్పుడు 27th సెప్టెంబర్ 27 సెప్టెంబర్ రోజున దీనిపైన ఒక సుదీర్ఘమైనటువంటి ఒక డీటెయిల్డ్ డిబేట్ అనుకోవచ్చు, లేదంటే డిస్కషన్ అనుకోవచ్చు, కోర్టులో దీనిపైన వాదోపవాదనలు జరగబోతుంది. ఎప్పుడు దాదాపుగా నెల రోజుల తర్వాత, 4 వారాల తర్వాత, అంటే 27 సెప్టెంబర్ 2024 రోజున. అయితే సో 27 సెప్టెంబర్ 2024కి ఎగ్జామ్ జరిగేటువంటి 21 అక్టోబర్కి మధ్యలో గ్యాప్ తక్కువ ఉంది. అంటే దాదాపుగా 3 వారాల గ్యాప్తోనే, అంటే ఆ తర్వాత అంటే ఈ తేదీ తర్వాత 3 వారాల్లోనే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కూడా స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ సందర్భంలో మరి ఏం జరగవచ్చు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఒకటి వచ్చేసి అవకాశాలు, ఏమేం జరిగే అవకాశాలు ఉన్నాయి జస్ట్ పరిశీలిద్దాము. తర్వాత ఏం చేయాలో చెప్తా, తర్వాత ఎవరు ఏం చేయాలో డిస్కషన్ ఉంటుంది. సో మొత్తం వినండి. అయితే సో ఫస్ట్ ఏం అవకాశం ఉంది, ఒకటి కేసెస్ అన్నీ మళ్ళీ వాయిదా పడవచ్చు. అంటే ఈ 27 తారీఖు రోజున 27th సెప్టెంబర్ రోజున వాదనలు ప్రతివాదనలు ఇవన్నీ జరిగిన తర్వాత వెంటనే తేలకపోవచ్చు. మళ్ళీ ఈ కేసులు అనేటివి మళ్ళీ ఒక తేదీకి వాయిదా పడవచ్చు, ఆ తర్వాత మళ్ళీ వాయిదా పడవచ్చు. ఎందుకంటే ఒకేసారి ఒకే సిట్టింగ్లో ఇవన్నీ తేలే అంశాలు అయితే కావు. ముఖ్యంగా గ్రూప్ 1 లాంటి పరీక్షల్లో గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగినాయి కాబట్టి సో ఈ 27th సెప్టెంబర్ రోజునే ఫైనల్ ఏదో ఒకటి తేలిపోయే అవకాశం అయితే లేదు నా ఉద్దేశం ప్రకారం. సో మళ్ళీ వాయిదా పడవచ్చు. అంటే సో ఈ పరీక్షలు కాదు, ఇక్కడ ఈ కేసులు వాయిదా పడవచ్చు. కేసు యొక్క అంశము మళ్ళీ పోస్ట్పోన్ చేసే అవకాశం ఒకటి కనిపిస్తుంది. రెండవది ఇదే కనుక జరిగితే మళ్ళీ తర్వాత ఒకవేళ 10 రోజులు 15 రోజుల్లో మళ్ళీ హియరింగ్ ఉంటే అప్పుడు మళ్ళీ ఒకసారి ఎగ్జామ్కి ముందు ఈ అంశం తెరపైనకి వస్తుంది. అలా కాకుండా నెల 15 రోజులు కనుక వాయిదా వేశారనుకో అప్పటికే ఎగ్జామ్స్ గ్రూప్ 1 మెయిన్స్ అనేటివి జరిగిపోతాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. రెండవది ఇది ఒక పాజిబిలిటీ. రెండవ పాజిబిలిటీ వచ్చేసి కేసెస్ అనేటివి వాయిదా వేస్తూ కేసెస్ అన్నిటినీ అంటే ఇక్కడ చెప్పినట్లుగానే వాయిదా వేస్తూ పరీక్ష నిర్వహణ పైన స్టే కూడా ఇవ్వచ్చు, స్టే ఆన్ ఎగ్జామ్. ఎందుకంటే ఒకవేళ పరీక్ష నిర్వహిస్తే తర్వాత జడ్జిమెంట్ అనేది పరీక్షకు వ్యతిరేకంగా వస్తే అప్పుడు మొత్తం కండక్ట్ చేసేదంతా కూడా లాస్ అవుతుంది అనే ఉద్దేశంతోన సో అదేవిధంగా ఈ పిటిషనర్స్ తరపున న్యాయవాదులు కూడా వాదిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ స్టే కూడా రావచ్చు. అంటే ప్రస్తుతము అంటే మేము తర్వాత ఇచ్చే ఉత్తర్వులు ఇచ్చేంత వరకు, తర్వాత ఆర్డర్స్ కానీ లేదంటే ఏదో ఒక సొల్యూషన్ కానీ ఇచ్చేంత వరకు పరీక్ష నిర్వహణను ఆపండి అని చెప్పేసి స్టే కూడా విధించవచ్చు. స్టే ఆన్ ఎగ్జామ్ కూడా రావచ్చు ఈ 27th రోజున. అంటే ఇక్కడ తేలకపోవడము, అంటే అదే రోజున ఏదో ఒక డిసిజన్ తేలకపోవడము, జడ్జిమెంట్ రాకపోవడంతో పరీక్ష నిర్వహిస్తే సమస్యలు వస్తాయి అని చెప్పేసి ముందుగానే స్టే కూడా ఇవ్వచ్చు. ఇది కూడా ఒక పాజిబిలిటీ. ఒకవేళ ఇది జరిగితే ఈ కేసులు మొత్తం అంటే వీటికి సంబంధించి ఏదో ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పరీక్షలు జరిగే అవకాశము ఉంటుంది. దీనికి కూడా అవకాశాలు ఉన్నాయి. మూడవది జడ్జిమెంట్, అంటే అదే రోజున మొత్తం పూర్తి స్థాయి వాదనలు జరిగి అదే రోజున జడ్జిమెంట్ వస్తుందా అని అంటే ఇది ఒక అవకాశం ఉంది, కానీ చాలా రేర్. అదే రోజున జడ్జిమెంట్ రావడానికి అవకాశం దాదాపుగా లేదనుకోవచ్చు. వెరీ రేర్ కండిషన్లో వస్తే రావచ్చు. అయితే ఒకవేళ మరి జడ్జిమెంట్స్ ఎలా వస్తే ఒకవేళ అని అనుకుంటే ఒకటి అన్ని కేసులు రద్దు చేయొచ్చు.
అంటే దీనిపైన నమోదైనటువంటి అన్ని రకాల కేసులు ఉన్నాయి కదా, వాటిని డిజాల్వ్ చేసి పడేయచ్చు. అంటే ఇవన్నీ చెల్లవు అని చెప్పేసి మొత్తం కోర్టు కొట్టివేయచ్చు. కానీ దీనికి కూడా అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నమోదైనటువంటి 5-6 రకాల కేసెస్లో 1 లేదా 2 కేసులు అయితే కొద్దిగా గట్టిగానే నిలబడే అవకాశం ఉంది. 1 or 2 కేసెస్ అనేవి కొంత ఛాలెంజింగ్గానే అనిపిస్తున్నాయి. కాబట్టి అన్నిటిని డైరెక్ట్గా కొట్టివేసే అంటే మొత్తం అన్ని డిజాల్వ్ చేసి పడేసి అక్కడతో క్లోజ్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఎక్కువగా కనిపిస్తలేదు. రెండవది, పిటిషనర్స్కి అనుకూలంగా తీర్పిస్తూ జడ్జిమెంట్ ఇస్తూ క్లోజ్ చేయొచ్చు. అంటే అదే రోజున సమస్య క్లోజ్ అవ్వాలనుకుంటే పిటిషనర్స్ యొక్క వాదనలు ఏదైతే ఉన్నాయో దానికి అనుకూలంగా తీర్పు ఇస్తూ కూడా క్లోజ్ చేయొచ్చు. కానీ ఇది కూడా జరగడానికి అవకాశాలు దాదాపుగా లేవు అదే రోజున. అంటే సో నా యొక్క అంచనా ప్రకారము, మళ్ళీ వినండి, అంచనా ప్రకారము ఈ 27వ తారీఖు రోజున ఈ సమస్య మొత్తానికి సాల్వ్ కాదు. ఓకే, కాకపోవచ్చు. కాదు అంటే మళ్ళీ మీరు రకరకాలుగా అర్థం చేసుకుంటారు. 27 సెప్టెంబర్ రోజున ఈ సమస్య సాల్వ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లుగా నా అంచనాలు ఉన్నాయి. అయితే సో ఏం జరగవచ్చు అంటే, ఒకటి, కేసెస్ అన్నీ మళ్ళీ వాయిదా పడవచ్చు, లేదంటే కేసెస్ వాయిదా వేస్తూ స్టే కూడా ఇవ్వచ్చు. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఓకే, నెక్స్ట్, దీంతో పాటు ఇవంతా కూడా, ఈ కేసులన్నీ కూడా మనకు గ్రూప్ 1 మెయిన్స్కి క్వాలిఫై కానటువంటి, అంటే గ్రూప్ 1 మెయిన్స్కి త్రుటిలో, అంటే వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, వాళ్ళ యొక్క దురదృష్టం కావచ్చు, రకరకాల కారణాల వల్ల అభ్యర్థుల యొక్క తప్పు లేకపోయినప్పటికీ కూడా గతంలో 2 సార్లు క్వాలిఫై అయ్యి ఈసారి క్వాలిఫై కాలేనటువంటి అభ్యర్థులు చాలామంది ఈ కేసులు వేసినట్లుగా నాకు సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఈ కేసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళంతా కూడా క్వాలిఫై కాని వాళ్ళు వేసినటువంటివి కదా. అయితే మరి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు కూడా, అంటే మెయిన్స్కి క్వాలిఫై అయినారు, మెయిన్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు, అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గందరగోళ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే మళ్ళీ సమస్యలు రావచ్చు. ముఖ్యంగా గతంలో 2011లో వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి కూడా దాదాపుగా 5 లేదా 6 క్వశ్చన్స్ అనుకుంటా, 6 ప్రశ్నలపైన తలెత్తినటువంటి వివాదం వల్ల పరీక్షలు జరిగిన తర్వాత కూడా మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అది వచ్చేసి మొత్తం రద్దయిపోయి, సో మొత్తం అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2017లో అక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ పరీక్షలు నిర్వహించుకొని తర్వాత రిక్రూట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది 2-3 క్వశ్చన్స్ వల్లనే. అలాంటి పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇదంతా గందరగోళం అనేది ఉంది. కాబట్టి ప్రస్తుతం మెయిన్స్ పరీక్షను వాయిదా వేసి ఈ కోర్టు చిక్కుముడులు, అంటే కేసులు సాల్వ్ అయిన తర్వాత, అంటే ఏ విధమైన జడ్జిమెంట్ వస్తుందో తర్వాత విషయం, కానీ ఏదో ఒకటి తేలిన తర్వాతనే పరీక్షలు నిర్వహించండి అని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రిప్రజెంటేషన్స్ టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒకటి తెరపైకి వచ్చింది. అంటే పరీక్షను వాయిదా వేయండి, ప్రస్తుతం పరీక్ష వాయిదా వేయండి. కోర్ట్స్ ముఖ్యంగా ఈ ప్రశ్నలకు సంబంధించి, ఇందులో కూడా ముఖ్యంగా ఈ కీ మిస్టేక్స్ సంబంధించినటువంటిది ఏదో ఒక డిసిజన్ వచ్చిన తర్వాత అప్పుడు పరీక్షలు నిర్వహిస్తే మళ్ళీ ఇది అంటే ఆగిపోకుండా రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా ఇలాంటి ప్రమాదం నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదొకటి ఉంది. అయితే సో ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే, అభ్యర్థులు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్స్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పట్టించుకోకపోవచ్చు. ఓకే, నేను మళ్ళీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. సో ఇక్కడ సిచ్యువేషన్ని మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే గతంలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయండి అని కారణాలు ఏవైనా కావచ్చు, కానీ పరీక్షను వాయిదా వేయండి అని చెప్పేసి రిప్రజెంటేషన్స్ ఇస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పట్టించుకోదు కూడా సాధారణంగా. కానీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే, ప్రభుత్వం అందులో కనుక అంటే తలదూర్చితే, అంటే డైరెక్ట్గా కాదు, వాళ్ళు ఒక సలహాపూర్వకంగా వాళ్ళు అనఫీషియల్గా ప్రభావితం చేస్తే అప్పుడు డిసిజన్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయండి అని చెప్పేసి అభ్యర్థులు ఎన్నో ధర్నాలు, ఎన్నో గొడవలు, ఎన్నో రిప్రజెంటేషన్స్, టీఎస్పీఎస్సీకి సంబంధించి టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్ళి ఎంతోమంది వేడుకున్నా కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పట్టించుకోలే. కానీ ఒక్క ఫోన్ కాల్ అది సోషల్ మీడియాలో కూడా బయటకు వచ్చింది, వైరల్ అయింది. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఒక్క ఫోన్ కాల్ చేసి పరీక్షను వాయిదా వేసే విధంగా ఆలోచన చేయండి అనగానే వితిన్ 24 అవర్స్లో మనకు వెబ్ నోట్ రావడం గమనించవచ్చు. అంటే ప్రభుత్వము పబ్లిక్ సర్వీస్ కమిషన్ మధ్యలో ఉన్నటువంటి సంబంధం అలా ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక స్వతంత్ర హోదా కలిగినటువంటి సంస్థ అయినప్పటికీ ప్రభుత్వం యొక్క విధానాలు, ప్రభుత్వం యొక్క ఆలోచనలు, ప్రభుత్వం యొక్క సలహాలను తీసుకొని వాటికి అనుకూలంగానే పనిచేస్తుంది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ని కన్సిడర్ చేస్తారా అంటే డైరెక్ట్గా చేయకపోవచ్చు. కానీ ఒకవేళ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వం ఒకవేళ అడిగితే చేయొచ్చు. కానీ ప్రభుత్వం వాయిదాలపైన ఇప్పుడు అనుకూలంగా లేదు. కాబట్టి మరి ఇది ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఇష్యూస్ వల్ల ఇప్పుడు మరి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా, ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అంటే నా అంచనా ప్రకారము 25%, 1/4, 25%
ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ విచ్ ఆర్ షెడ్యూల్డ్ ఇన్ అక్టోబర్ 2024. ఓకే, సో అక్టోబర్ 2024లో షెడ్యూల్ అయినటువంటి ఎగ్జామ్స్ వాయిదా పడడానికి 25% వరకు అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికి. తర్వాత మారొచ్చు, పెరగొచ్చు, తగ్గొచ్చు, ఏదైనా జరగచ్చు ఇది అన్నట్లు. మరి ఒకవేళ పోస్ట్పోన్ అవుతే ఏ బేసిస్లో అవుతుంది? ఒకటి స్టే, ఇందాక చెప్పినాం కదా, స్టే ఇస్తే పరీక్షను ఆపండి అని చెప్పేసి స్టే ఇస్తే, ఒకవేళ కోర్టులు స్టే ఇస్తే అప్పుడు పరీక్ష ఆగే అవకాశం ఉంటుంది. రెండవది ప్రభుత్వం, గవర్నమెంట్ ఒక సూచనాప్రాయంగా వాళ్ళకు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సూచిస్తే ఆ విధంగా కూడా వేయచ్చు. బట్ ఇది లెస్ ఛాన్సెస్ ఉంది. స్టే అనే అంశం పైనే కొంతవరకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మొత్తంగా చూస్తే ఓవరాల్గా 20-25% ఛాన్సెస్ ఫర్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. రిమైనింగ్ 70-75%, 80% పరీక్ష అక్టోబర్లో జరగడానికి అవకాశం ఉంది. 75 to 80%, 75 నుంచి 80% వరకు పరీక్ష అక్టోబర్లో జరిగే అవకాశం ఉంది. అయితే పరీక్ష జరిగినా కూడా తర్వాత జడ్జిమెంట్స్ వస్తాయి. ఒకవేళ ఇక్కడ మనం ఒక ఉదాహరణ తీసుకున్నాం, ఉదాహరణ కాదు, పాసిబిలిటీస్లో ఫస్ట్ పాసిబిలిటీ కేసెస్ దీనిపైన నమోదైన కేసెస్ అన్నీ మళ్ళీ వాయిదా వేస్తే అంతలోపు ఎగ్జామ్స్ జరిగిపోతే పరీక్షలు జరిగిన తర్వాత కూడా ఒకవేళ కీ పైన కానీ ఇతర GO 29 వర్సెస్ 55 దీనికి సంబంధించి కానీ రీనోటిఫికేషన్కి సంబంధించి కానీ ఏదో ఒక అంశం పైన కోర్టు కనుక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇస్తే అప్పుడు మళ్ళీ రద్దవడమో, రీ ఎగ్జామ్ జరగడమో, రీలిస్ట్ రావడమో ఏదో ఒకటి అప్పుడు కూడా జరగవచ్చు. కాబట్టి ఏదైనా జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ పాసిబిలిటీస్ మాత్రమే, ఏది అఫీషియల్ కాదు. ఇది ఒక విషయం గమనించండి, ఏది కూడా అఫీషియల్ కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మాత్రమే. ఓకే, సో ఇది ఇప్పుడు అసలైన సొల్యూషన్ అంటే అసలైన అంశము, మీరు ఏం చెయ్యాలి, అభ్యర్థులు ఏం చేయాలి, ఏ అభ్యర్థి మీన్స్ ఏ కేటగిరీ అభ్యర్థి ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇంతసేపు పరిస్థితి, ఇప్పుడు దానికి యాక్షన్. ఇప్పుడు అభ్యర్థుల యొక్క కర్తవ్యం ఏమిటి, వాట్ ఈస్ ద రోల్ లేదంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రెండు రకాల క్యాండిడేట్స్ ఉన్నారు. ఒకటి మెయిన్స్కి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్, ఆ 31,000 పైన ఉన్నటువంటి క్యాండిడేట్స్. ఇంకొకటి మెయిన్స్కి క్వాలిఫై కాకుండా మెయిన్స్కి అవకాశం వస్తే బాగుండు అని చూస్తున్నటువంటి అభ్యర్థులు. ఒకటి రెండు రకాలు ఉన్నారు, క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్. ఫస్ట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఏం చేయాలి అనే దానిపైన డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇందులో మళ్ళీ రెండు రకాలు. ఒకటి నాట్ సీరియస్, కొంతమంది అభ్యర్థులు పరీక్ష బాగా రాశారు, మంచి మార్కులు తెచ్చుకున్నారు, మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు, కానీ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం లేదు. చాలామంది ఉన్నారు అట్లాంటి అభ్యర్థులు. ఈ 31,000కు పైగా క్వాలిఫై అయిన అభ్యర్థుల్లో ఇందులో 6 నుంచి 8,000 మంది 6 to 8,000 క్యాండిడేట్స్ మాత్రమే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్లుగా నాకున్నటువంటి అంచనాలు. మిగతా వాళ్ళంతా కూడా కొంతమంది సీరియస్గా ప్రిపేర్ అవ్వట్లేదు, కొంతమంది మొత్తానికే మెయిన్స్ను వదిలేశారు. ఎందుకు? దీని వెంటనే గ్రూప్ 3, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉండడము, ఇది వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కావడము, అంత అంటే డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ అంత స్కిల్ అనేది మాకు లేదు. సో గ్రూప్ 2, గ్రూప్ 3ని ఫోకస్ చేస్తామని చెప్పేసి గ్రూప్ 2, గ్రూప్ 3ని ఎక్కువగా ఫోకస్ చేసిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు. సో వీళ్ళంతా కూడా నాట్ సీరియస్ క్యాండిడేట్స్. మీరేం చేయాలంటే ఈ అంశాలతో మీకు సంబంధం లేదు, మీరు ఒక డిసిజన్ తీసుకున్నారు, ప్రశాంతంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 3కి 70-75 రోజులు ఉంది, 100 డేస్ పైన గ్రూప్ 2కు ఉంది. సో ఈ డేస్ సరిపోతుంది, మంచి ప్రిపరేషన్, మంచి రివిజన్ చేసుకోండి. సో డెఫినెట్లీ యూ విల్ క్రాక్ ద ఎగ్జామినేషన్. అయితే వీళ్ళని పక్కన పెడితే మరి సీరియస్ క్యాండిడేట్స్ మీన్స్ సీరియస్ ప్రిపరేషన్ అబౌట్ గ్రూప్ 1 మెయిన్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మీరేం చేయాలంటే మీకున్నటువంటి ఒకే ఒక్క పని ప్రిపరేషన్ మీదనే దృష్టి పెట్టండి. ఫోకస్ ఆన్ ప్రిపరేషన్ ఓన్లీ, నాట్ ఆన్ కేసెస్, నాట్ ఆన్ రిప్రజెంటేషన్స్, నాట్ ఆన్ పోస్ట్పోన్మెంట్, నాట్ ఆన్ అదర్ ఇష్యూస్. ఓకే, యూ మస్ట్ ఫోకస్ ఆన్ ఎగ్జామినేషన్ ఓన్లీ. ఓకే, సో మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి 27 మధ్యలో ఉంది అని ఫిక్స్ అయిపోయి ప్రిపరేషన్ కొనసాగించండి. అవసరమైతే కంప్లీట్గా సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. వీలైతే అవసరమైతే సోషల్ మీడియాకి పూర్తిగా దూరంగా ఉన్నా కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ ఒక సమస్య, చాలామంది ఆన్లైన్ కోర్సెస్ తీసుకోవడము, ఆన్లైన్లో టెస్ట్ సిరీస్లు రాయడము, టెలిగ్రామ్ ఛానల్స్ అట్లాంటి వాటిలో సోర్సెస్ అంటే క్వశ్చన్ ఆన్సర్స్ కానీ లేదంటే ఇంకేదైనా సోర్సెస్ కానీ పొందడము, ఇలాంటివి చేస్తున్నటువంటి నేపథ్యంలో మొబైల్ యూజ్ చేయడము, సోషల్ మీడియాను యూజ్ చేయడం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలంటే లిమిటెడ్గా వాడుకోండి.
అవసరమైనటువంటి ఛానల్స్ మాత్రమే, అవసరమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్స్ మాత్రమే, అవసరమైనటువంటి వాట్సాప్ గ్రూప్స్ మాత్రమే, అవసరం మీన్స్ మీ ప్రిపరేషన్కి అవసరమైనటువంటి సోర్స్ ఇస్తున్నాయి మాత్రమే పెట్టుకోండి. అదేవిధంగా యాప్స్ కూడా 1 లేదా 2 యాప్స్ మీరు ఏవైతే యూజ్ చేస్తున్నారో వాటిని మాత్రమే యూజ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్స్ కూడా 1 లేదా 2 ఏదైతే మీరు ఫాలో అవుతారో వాటిని మాత్రమే ఫాలో అవ్వండి. కంప్లీట్గా 95 to 98% దూరంగా ఉండండి సోషల్ మీడియాకి. ఆ 2 to 5% మాత్రమే అవసరమైతే ఉపయోగించుకోండి. ఓకే, సో ఇది ఎవరు వీలైతే సోషల్ మీడియాకు దూరంగా ఉండండి అని ఎవరు చెప్తున్నా అంటే సీరియస్ క్యాండిడేట్స్, ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టాలి అని చెప్తున్నటువంటి క్యాండిడేట్స్కి. అయితే ఇక్కడ ఒక అంశం, చాలామంది నాకు చేస్తున్నటువంటి మెసేజ్లు కావచ్చు, సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో ఇతర అనేక రకాల పద్ధతుల్లో కామెంట్స్ రూపంలో కావచ్చు, లేదంటే డిబేట్స్ రూపంలో కావచ్చు, రకరకాలుగా కొంతమంది అభ్యర్థులను గమనించిన తర్వాత నాకు కొన్ని అంశాలు అనిపించినాయి. సీరియస్గా మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నా అంటున్నారు, కానీ సీరియస్గా ఆ ప్రిపరేషన్ కంటే సోషల్ మీడియాలో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్లో, ఇలాంటి డిబేట్స్లో, ఇలాంటి వీటిపైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇవన్నీ అవసరం లేదు, మీ పని కాదు, మీకు అవసరం లేదు, మీ ప్రిపరేషన్ని కిల్ చేసేటువంటి అంశం కాబట్టి డోంట్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. ముఖ్యంగా మీరు 3 అంశాలు, ఇప్పుడు చెప్పే 3 అంశాలు మీరు కరెక్ట్గా ఉంటే మీరు నిజంగా సీరియస్ ఆస్పిరెంట్స్. ఈ 3 అంశాలు పక్కన పెట్టి నేను సీరియస్ ఆస్పిరెంట్ని, నేను ఖచ్చితంగా గ్రూప్ 1 కొట్టాలి అని అనుకుంటే సరిపోదు. అనుకోవడం ఎవరైనా అనుకుంటారు, కానీ ఈ 3 లక్షణాలు మీలో ఉన్నప్పుడే మీరు నిజంగా సీరియస్ ఆస్పిరెంట్స్గా పరిగణించబడతారు. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ అండ్ కంటిన్యూస్ ప్రిపరేషన్. ఒకరోజు చదివి ఒకరోజు చదవకుండా అట్లా కాకుండా స్టాండర్డ్గా, అదేవిధంగా కంటిన్యూస్గా డైలీ ఒక మినిమం టైం, ఒక 6 hours, 8 hours, 10 hours మీకు పాసిబుల్ అయినటువంటి టైంని స్టాండర్డ్గా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపరేషన్లోనే ఎక్కువ సమయం ఉండాలి. ఇది ఒకటి. రెండవది లిమిటెడ్ సోర్సెస్. లిమిటెడ్ సోర్సెస్ అంటే బుక్స్, పుస్తకాలు కావచ్చు, కోచింగ్లు కావచ్చు, మెంటార్షిప్లు కావచ్చు, టెస్ట్ సిరీస్లు కావచ్చు, న్యూస్ పేపర్ మ్యాగజైన్స్ కావచ్చు, లేదంటే వెబ్సైట్స్ కావచ్చు, రకరకాల ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో, సోర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా లిమిటెడ్గా, కొంత క్వాలిటీ ఉన్నవి లిమిటెడ్గా పెట్టుకోవాలి. ఏవి పడితే అవి, ఎన్ని పడితే అవి కాకుండా లిమిటెడ్ సోర్సెస్ పెట్టుకొని వాటిని కరెక్ట్ వేలో ఉపయోగించుకోవాలి. ఓకే, ఇంక్లూడింగ్ సోషల్ మీడియా కూడా అవసరమైనంత వరకు మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇది సెకండ్ క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ కంట్రోల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్. సెల్ఫ్ కంట్రోల్ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఓకే, ప్రజాస్వామ్య భారతదేశంలో అనేక రకాల అంశాలు, ప్రతి అంశం పైన ఏదో ఒక వివాదం ఉంటుంది, అనేక రకాల వర్గాలు ఏర్పడతాయి, అనేక రకాల వాదనలు ఏర్పడతాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో మీరు ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు సీరియస్ ఆస్పిరెంట్స్ అనుకుంటే. అయితే కాబట్టి సో మెంటల్గా మీరు స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి. ఎందుకంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అనే వ్యక్తి, అంటే భవిష్యత్తులో గ్రూప్ 1 ఆఫీసర్గా ఎన్నో రకాల ఒత్తిడిలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. దాంతోపాటు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం హైడ్రా అనేది గత కొన్ని రోజులుగా చర్చాంశనీయమైంది, ఒక సంచలనమైంది. సో హైడ్రా కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారు, సో ఆయన పైన ఎన్ని ఒత్తిళ్లు ఉండొచ్చు? ఓకే, సో ప్రభుత్వం నుంచి, అంటే ప్రస్తుతము అధికారంలో ఉన్న ప్రభుత్వంలోని కొందరు వ్యక్తుల నుంచి ఉండొచ్చు, ప్రతిపక్షాల నుంచి ఉండొచ్చు, అదేవిధంగా ఇతర అనేక రకాల వర్గాల ప్రజల నుంచి ఉండొచ్చు. ఎన్నో రకాల ఒత్తిడులు, బెదిరింపులు, దాంతోపాటు అనేక రకాల సమస్యలు ఉండొచ్చు. కానీ ఒక నిర్ణయము, ఒక వ్యవస్థ, ఒక పద్ధతి అనేది కొనసాగిస్తున్నప్పుడు వాటన్నిటిని మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ కాన్ఫిడెన్స్తో ముందుకు పోతున్నారు. సరే, హైడ్రా అనేది ఏం చేయబోతుంది, నిజంగానే అది సక్సెస్ అవుతుందా, తర్వాత విమర్శల పాలవుతుందా, ఇవన్నీ పక్కన పెడితే ఒక ఆయన అంటే దాని కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి 1996 గ్రూప్ 1కి సంబంధించినటువంటి వ్యక్తి. ఓకే, సో అప్పుడు గ్రూప్ 1 క్రాక్ చేసి గ్రూప్ 1 ర్యాంకు కొట్టి డిఎస్పీగా వచ్చి తర్వాత ఐపీఎస్గా ప్రమోట్ అయ్యి ఇప్పుడు అనేక శాఖల్లో పనిచేసినటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తులు గ్రూప్ 1 వ్యక్తులు, అంటే అంత మెంటల్ స్ట్రెంత్ అనేది గ్రూప్ 1 వ్యక్తులకు ఇప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇప్పటి నుంచే మెంటల్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ విషయాలకు ప్రతిదీ ఆలోచిస్తూ ప్రిపరేషన్ పక్కన పెట్టి ఎగ్జామ్ జరుగుతుందా, పోస్ట్పోన్ అవుతుందా, లేదంటే మొత్తం క్యాన్సిల్ అవుతుందా, నాకు వస్తుందా రాదా, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. నీ పని ప్రిపరేషన్ చేయడం. ఓకే, ఎంత ప్రిపేర్ అవుతున్నావు, ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంది, ఆన్సర్ రైటింగ్ ఎంత టైంలో చేస్తున్నావు, అందులో నీకు నీ స్ట్రక్చర్ ఎలా ఉంది, నీకు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఇక్కడ టెస్టులు రాస్తే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, వీటి మీద ఫోకస్ చేయండి, సరిపోతుంది సీరియస్ ఆస్పిరెంట్స్ అనుకుంటున్నటువంటి వాళ్ళు. ఓకే, ఇప్పుడు నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఈ నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కూడా 2 రకాలు ఉన్నారు. ఒకటి క్వాలిఫై కాలేదు, దానికి కారణం వాళ్ళ ప్రిపరేషన్ సరిగా ఉండకపోవచ్చు, ఇప్పుడిప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చి ఉండొచ్చు, గ్రూప్ 1 సీరియస్గా తీసుకోకుండా గ్రూప్ 2, గ్రూప్ 3ని బాగా చదువుతూ, గ్రూప్ 4 అలాంటివి చదువుతూ, సరే అప్లై చేసాం కదా ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది అని చెప్పేసి రాసిన వాళ్ళు ఉండొచ్చు. ఇలా రకరకాలుగా సీరియస్నెస్ లేనటువంటి, అంటే ఈ గ్రూప్ 1 విషయంలో సీరియస్నెస్ లేనటువంటి
క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు. మీరు మీ యొక్క ప్రిపరేషన్ దేనికైతే చదువుతున్నారో దానికి చదవండి. ఇప్పుడున్నటువంటి ఆల్రెడీ అప్లై చేసినట్లయితే గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర పరీక్షలను బాగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఇమీడియట్గా రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ పైన కూడా దృష్టి పెట్టండి. అనుభవం లేకపోతే ఇప్పుడిప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి ఉన్నట్లయితే ఒక మంచి మెంటార్, ఒక గైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో మంచి ప్రిపరేషన్ చేయండి, సరిపోతుంది. ఇక రెండవ కేటగిరీ, ఇందులో నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ముఖ్యంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫస్ట్ టైం జరిగినప్పుడు క్వాలిఫై అయ్యారు, సెకండ్ టైం జరిగినప్పుడు లిస్ట్ ఇవ్వలేదు కానీ మంచి మార్కులు వచ్చినాయి, ఆల్మోస్ట్ క్వాలిఫై అయినట్లే. కానీ ఇప్పుడు థర్డ్ టైం జరిగినప్పుడు డిస్క్వాలిఫై అయ్యారు. దీనికి కారణం ఏమైనా ఉండొచ్చు, కానీ మూడవసారి అవకాశం కోల్పోవడం అయితే జరిగింది. కానీ ఒక సీరియస్గా ప్రిపేర్ అయ్యారు, చాలామంది కోచింగ్లు కూడా తీసుకున్నారు, ఆన్సర్ రైటింగ్లు కూడా ప్రాక్టీస్ చేసినారు, చాలా మొత్తం మంచి ప్రిపరేషన్లో ఉన్నారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే లీవ్లు కూడా పెట్టినరు, ఎన్నో రకాలే జరిగినాయి. సో ఈ నేపథ్యంలో ఒక సడన్ షాక్ లాగా డిస్క్వాలిఫై అయినారు విత్ ఇన్ లెస్ మార్జిన్, అంటే హాఫ్ మార్క్ కావచ్చు, 1 మార్క్ కావచ్చు, 2 మార్క్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా లీగల్ ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళు, లీగల్ ఫైట్ అంటే న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే ఈ పిటిషన్స్ వేసినటువంటి వాళ్ళు. సో మీరంతా కూడా సీరియస్ ఆస్పిరెన్సీ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సీరియస్ ఆస్పిరెన్స్, మెయిన్స్ అవకాశం రావాలి, ఖచ్చితంగా మెయిన్స్ చదవాలి అనే ఒక పట్టుదలతోన ఆ అవకాశాల కోసం మీరు పోరాడుతున్నటువంటి వ్యక్తులుగా నేను చూస్తున్నా. కాబట్టి సో మీరేం చేయాలంటే ఫస్ట్ మీ ఫైట్ ఏదైతే ఉందో కంటిన్యూ యువర్ లీగల్ ఫైట్ మీరు కంటిన్యూ చేసుకోండి. ఎందుకంటే లీగల్ ఫైట్ ఎవరైనా ఏ అంశంపైన చేయొచ్చు. న్యాయ వ్యవస్థలు ఉన్నవే న్యాయబద్ధమైనటువంటి అంశాలపైన పోరాటం చేయడం కోసము వాళ్ళకు, అంటే న్యాయం జరగలేదు, అన్యాయం జరిగిందని భావించినప్పుడు న్యాయస్థానాలకు వెళ్తారు. అది న్యాయమా అన్యాయమా దానికి ఏ డిసిజన్ అనేది, జడ్జిమెంట్ అనేది ఆ న్యాయ వ్యవస్థ ఇస్తుంది. కాబట్టి సో దీనిపైన ఎవరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీని అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. సో యూ కెన్ కంటిన్యూ యువర్ లీగల్ ఫైట్, నో ప్రాబ్లం. అదేవిధంగా దీనితో పాటు సరే ఇది జరుగుతూనే ఉంటుంది, కోర్టులో ఉంది ప్రస్తుతము ఈ అంశాలు. దీనితో పాటు ఇమీడియట్గా ఉన్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ని కూడా ఫోకస్ చేయండి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ని కూడా ఫోకస్ చేయండి. అంటే జడ్జిమెంట్ ఏమొస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎంత టైం పడుతుంది, ఇదంతా మనకు తెలియదు. కాబట్టి మీరంతా కూడా ఇది జరుగుతూనే దీనిపైన లీగల్ ఫైట్ చేస్తూనే గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి పరీక్షలు ఉన్నాయి కదా, అప్లై చేసి ఉంటారు కదా, దాని మీద ఫోకస్ అనేది పెంచండి, ఫోకస్ చేయండి. దాంతోపాటు డైలీ ఒక 2 అవర్స్ ఫోకస్ ఆన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఆల్సో. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ఫోకస్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసిన పిటిషన్స్ నెగ్గి అవకాశం వచ్చి మీరు క్వాలిఫై అయ్యారు అనుకుందాం. ఓకే, అది సెప్టెంబర్ ఎండింగ్లో కావచ్చు, అక్టోబర్లో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. కానీ ఎగ్జామ్ తర్వాత గ్యాప్ తక్కువ ఉంది అనుకుందాం, అంటే జడ్జిమెంట్ వచ్చి మీకు అనుకూలంగా మీరు క్వాలిఫై అయినారు, కానీ ఒక 45 రోజుల నుంచి 2 నెలల టైమే ఇస్తూ మెయిన్స్ పెట్టారేమో అనుకుందాం, వచ్చిందేమో అనుకుందాం, జస్ట్ ఇమాజినేషన్ అంతే. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇంత పోరాడి ఇంత చేసి ఆ అవకాశాన్ని దక్కించుకొని మీ హక్కులను పొంది తీరా చూస్తే టైం లేదని చెప్పేసి మళ్ళీ వదిలేయడము, సరిగ్గా ప్రిపరేషన్ చేయకపోవడము, మెయిన్స్ సరిగ్గా రాయకపోవడము చేస్తే వాట్ ఈజ్ ద యూస్? ఇది గతంలో చాలాసార్లు జరిగింది కాబట్టి చెప్తున్నా. ఓకే, సో రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి కూడా జరిగింది. కొంతమంది చెప్పినారు, అంటే కొంతమందితో డిస్కషన్లో తెలిసినటువంటి అంశం ఇది. కాబట్టి ఇలాంటిది జరుగుతుంటుంది. అంటే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకోకుండా ఇప్పటి నుంచే, అంటే ఏదైనా రావచ్చు జడ్జిమెంట్, మీకు అనుకూలంగా రావచ్చు, వ్యతిరేకంగా రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, కానీ యూ మస్ట్ ఫోకస్ ఆన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అట్లీస్ట్ 2 hours a day. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే, ఒకవేళ మీకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తే మీరు రేస్లో ఉంటారు. ఇదొక సేఫ్ థింగ్. రెండవది, ఒకవేళ వ్యతిరేకంగా వచ్చినా మీకు ఇమీడియట్గా, అంటే అందరికి ఇమీడియట్గా మళ్ళీ అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి గ్రూప్ 1 అనేది. సో దానికి కనుక మీరు కూర్చుంటే ఇప్పటి నుంచే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల కొంత ముందుంటారు. సో చదవడము, ప్రిపేర్ అవ్వడము, ప్రాక్టీస్ చేయడము ఆల్వేస్ యూస్ఫుల్ థింగే, నష్టపరిచేది కాదు. కాబట్టి ఫోకస్ ఆన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఆల్సో. కనీసం 2 గంటలు, అదే కుదరకపోతే కనీసం రోజు ఒక 2 ఆన్సర్స్ రాయండి. 1 గంట పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes పెట్టి ఒక ఆన్సర్ రాస్తూ 2 లేదా 3 ఆన్సర్స్ రాస్తుండండి. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ఇది ఈ వ్యక్తులకు నేను ఇస్తున్నటువంటి సలహా. అయితే నోట్, ఇంపార్టెంట్ నోట్, ఇది అబ్జర్వ్ చేయండి. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ పరీక్షలలో ఇవన్నీ సాధారణమైనటువంటి అంశాలే, తప్పవు. ఈ స్టేట్మెంట్ నేను ఎందుకు ఇస్తున్నా అంటే, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి దాని యొక్క ఫంక్షన్ కావచ్చు, దాని యొక్క క్యాలెండర్ కావచ్చు, అక్కడ జరిగే పరీక్షల్లో కావచ్చు, అనేక రకాల తేడాలు మనం గమనించవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు కావచ్చు, ఇతర పరీక్షలు కావచ్చు, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా జరిగేటువంటి CGL లాంటి ఉన్నతమైన ఎగ్జామ్స్ కావచ్చు, ఇవన్నీ రెగ్యులర్ క్యాలెండర్ అలవాటు అయిపోయింది. రెగ్యులర్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి, వివాదాలు తక్కువ. ముఖ్యంగా యూపీఎస్సీ కండక్ట్ చేసే దాంట్లో ప్రిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు దాదాపుగా వివాదాలే ఉండవు. సో ఏదో కొన్ని అప్పుడప్పుడు కొన్ని అవుతుంటాయి తప్ప
ఆల్మోస్ట్ రెగ్యులర్గా జరుగుతాయి. కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి వస్తే ముఖ్యంగా ఏపీపీఎస్సీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ కావచ్చు, ఇప్పుడు టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇప్పుడు ఏపీపీఎస్సీ కావచ్చు, ఇదంతా గమనిస్తే నేను అంటే ఈ వీడియో చేసే ముందు కూడా 1 గంట 2 గంటలు గత 3 దశాబ్దాలుగా 1990s నుంచి గ్రూప్ 1 లాంటి పరీక్షలు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినాయి, ఎంత టైంలో పూర్తయినాయి, ఎలాంటి కేసులు పడ్డాయి, ఎంత ప్రొలాంగ్ అయింది, ఎంత డీలేలు అయినాయి, ఇవన్నీ కూడా ఒక బ్రీఫ్గా నేను ఒక అనాలిసిస్ చేసిన. సో దాని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే ఇదంతా కొత్తేమీ కాదు అంటే నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు, కానీ ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతున్నవే. అంటే పరీక్షల్లో ప్రశ్నలపైన క్వశ్చన్స్ పైన కేసులు కావచ్చు, ఇలాంటి కొన్ని ఇతర ఇష్యూస్ కావచ్చు, కేసులు, పోస్ట్పోన్లు, ఎగ్జామ్ రద్దులు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే అభ్యర్థులు దీన్ని అంటే ఇవన్నీ అర్థం చేసుకోకుండా బాధపడుతూ ప్రిపరేషన్ పక్కన పెట్టడము, వదిలేయడము చేయడం వల్ల నష్టపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ జడ్జిమెంట్స్ ఇవన్నీ మనం ఇందాక డిస్కస్ చేసినట్లుగా సెప్టెంబర్ 27th రోజునే ఏదో ఒక నిర్ణయంతోన అంటే వాటిని కొట్టేయడమో లేదంటే జడ్జిమెంట్ ఇవ్వడమో ఏదో ఒకటి చేసి ఆ రోజే క్లోజ్ అవ్వచ్చు, లేదంటే కొన్ని సంవత్సరాలు కూడా కొనసాగొచ్చు. నేను భయపెట్టడానికి చెప్పట్లే, మీరు బాధపడడానికి చెప్పట్లే, మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి చెప్పట్లే. సో 1-2 సంవత్సరాలు కూడా కొనసాగొచ్చు. ఎట్లా కొనసాగొచ్చు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిటిషనర్స్ ఉన్నారు, పిటిషనర్స్ తరపున వాళ్ళకు అనుకూలంగా ఒక జడ్జిమెంట్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఇంకొక వర్గం వాళ్ళు ఆ జడ్జిమెంట్ని సవాల్ చేస్తూ మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు. అప్పుడు అది మళ్ళీ కొన్ని నెలలు ప్రొలాంగ్ అయ్యి దానిపైన మళ్ళీ ఇంకొక జడ్జిమెంట్ రావచ్చు, వాళ్ళకు అనుకూలంగానూ వ్యతిరేకంగానూ రావచ్చు. కొన్ని సందర్భాలలో సో 2 వర్గాలు ఎవరిది కరెక్ట్ అంటే ఎవరిది నెగ్గాలో అంటే మా వాదననే కరెక్ట్ అని చెప్పేసి ఇంకా అప్పీల్ చేసుకునే అవకాశాలను ఉపయోగించుకుంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సో దాని పూర్తి స్థాయిగా దానిపైన తీవ్రమైన పోరాటం చేసినటువంటి సందర్భాలు వస్తే అప్పుడు కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అయితే ఇవన్నీ ఆలోచిస్తే మనం ప్రిపరేషన్ చేయలేం. ఎందుకంటే అవన్నీ ఏం జరుగుతాయి అనే దానిపైన ఎవరికి క్లారిటీ లేదు, జడ్జిమెంట్స్ ఏమొస్తాయి అనేది ఎవరికి క్లారిటీ లేదు. కాబట్టి మనం ఫోకస్ చేయాల్సింది ఎగ్జామ్. క్వాలిఫై అయినవా, ఎగ్జామ్ సీరియస్ ప్రిపేర్ అవుతున్నావా, సీరియస్గా ప్రిపేర్గా ఇవన్నీ వదిలేసాయి. లేదు అని అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామంటే దాంట్లోకి ప్రిపేర్ అవ్వు. అంతేగాని అనవసరంగా భయపడితే మాత్రము పడిపోయినట్లే. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది నేను అనుభవంతో చెప్తున్నా. గతంలో కొంతమంది అభ్యర్థులు మంచి క్యాపబిలిటీ ఉండి కూడా ఇలాంటి కొన్ని వాటిని తట్టుకోలేక మధ్యలో వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మంచి క్యాపబిలిటీ, దే ఆర్ కంప్లీట్లీ ఎలిజిబుల్ ఫర్ టాప్ మోస్ట్ పోస్ట్ ఇన్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్. కానీ వాళ్ళు ఒత్తిళ్ళు ఇలాంటి వాటిని చూస్తూ భయపడి మధ్యలో వదిలేసినారు. మీరు ఆ తప్పు చేయరనుకుంటున్నా. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఈ వీడియోలో చెప్పినటువంటి అన్నీ కూడా నా అభిప్రాయాలు మాత్రమే, ఎవరిని బాధ పెట్టడానికి ఇబ్బంది పెట్టడానికి కాదు. ఓకే, సో ఫ్రెండ్స్ కీప్ ప్రిపేరింగ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.